శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు ఆషాఢ మాసపు మంగళవారం. పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించిన వారికి సకల దోషాలతో పాటు సకల పాపాలు హరించుకుపోతాయి. మరి అంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఈ కథ వల్లి సుబ్రహ్మణ్యుల కళ్యాణం కథ. ఒకానొక సమయంలో నారద మహర్షి తనికై అనే ప్రదేశంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని సన్నిధానానికి వెళ్ళి స్వామిని కలుస్తారు. లోకంలో తాను చూసినటువంటి ఎన్నో విశేషాల గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఆ విధంగా చెబుతూ నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు. అయితే అతను సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. సుబ్రహ్మణ్య, ఒక వేటాడే జీవనాన్ని సాగిస్తూ గడిపేటటువంటి కుటుంబం ఉంది. అతని పేరు నంబి. అతను భార్య, అలాగే అతని కుటుంబం అంతా కూడా చక్కగా ఆహార సంపాదన కోసం కొండల మధ్య తిరుగుతూ ఉంటారు. అయితే వారు అలా తిరుగుతూ ఉండగా ఒకనాడు ఒక శిశువు దుప్పి పరిరక్షణలో ఉండడం వారు చూశారు. ఆడపిల్లలు లేని లోటు ఆ భగవంతుడు ఈ రూపంలో మాకు తీర్చాడు అని చెప్పి అనుకొని ఆ దంపతులు ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడి తమ ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఇక తమ జీవనాధారమైనటువంటి వల్లీ కొండల మధ్య దొరికింది కాబట్టి ఆమె పేరు వల్లి అని పేరు పెట్టుకొని ఆమెను చక్కగా అల్లారు ముద్దుగా పెంచడం ప్రారంభించారు. భగవంతునిపై భక్తి, పెద్దల పట్ల గౌరవం, వినయ విధేయతలతో ఆ వల్లి పెరిగింది. ఆమెది రాశీభూతమైనటువంటి సౌందర్యం. అలాంటి వల్లి నీ భార్య కావాలి, అది నా కోరిక కుమారా. ఆ పిల్ల చుట్టూ కూడా ఎప్పుడూ పాములు ఉంటాయి. అయితే నువ్వు మాత్రం వాటిని చూసి భయపడకూడదు సుమా. ఎవరైతే ఆ పిల్ల వంటిని పట్టినటువంటి పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యాన్ని చూసి ఉండలేక పొంగిపోతారు అని చెబుతాడు నారదుడు. ఆ మాటలన్నీ ఆలకించినటువంటి సుబ్రహ్మణ్యుడు బిల్లాపురానికి వెళతాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి చేరుకుంటాడు. నారదుడికి బిల్లరాజు అయినటువంటి నంబి ఎదురు వస్తాడు. మంచి మంచి పువ్వులు, తేనె, పళ్ళు తీసుకుని వచ్చి నారదుడికి పెడతాడు. నారదుడు బిల్లరాజుతో ఇలా చెబుతాడు. ఏమయ్యా బిల్లరాజా, నీకొక శుభవార్త చెప్పడానికి వచ్చాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లని నీకు కూతురుగా పంపించాడు తెలుసా? ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడెవరో తెలుసా? లోకంలో యవ్వనంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ ఎవరినైతే భర్తగా పొందాలని ఊహించుకుంటూ కలలు కంటూ ఉంటుందో, ఎవరైతే జగదంబ అందాలను పోసుకున్నవాడో, ఎవరు శంకరుని యొక్క తేజాన్ని పొందినవాడో, ఎవరు గొప్ప వీరుడో, ఎవరు మహాజ్ఞానియో, ఎవరు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. ఇంతకన్నా శుభవార్త ఇంకేముంటుందయ్యా, నీ అదృష్టమే అదృష్టమని చెబుతాడు. ఇక నారదుని మాటలు విన్నటువంటి బిల్లురాజు చాలా సంతోషిస్తాడు, ఎంతో పొంగిపోతాడు. కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి, బహుశా బ్రహ్మదేవుడు తన సృష్టి శక్తిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని అంతటినీ కూడా ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది. ఈ పిల్లతో ఎలా అయినా ఒక్కసారైనా మాట్లాడాలి అని చెప్పి అనుకుంటాడు. అలా వెళ్ళి, ఓ లతాంగి, నన్ను చేపడతావా అని అడుగుతాడు. ఆవిడ ఈయన వంక చూసి, ఇంట్లో పెద్దవాళ్ళున్నారు, ఏదైనా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని ఇంతకుముందే నారదుల వారు వచ్చి చెప్పారు. అందువలన నా మనసు ఆయనకే అర్పించబడింది అని చెబుతుంది. అప్పుడు సుబ్రహ్మణ్యుడు వల్లిని చేరి తన స్వపరిచయం చేసుకుని పెళ్లాడమని చెప్పి కోరాడు. అంతలో వల్లి తల్లిదండ్రులు, అనుచరులు ఆ ప్రదేశానికి వస్తూ ఉండడం చూసి ఒక ముసలి శివభక్తుని రూపంలోకి మారిపోయాడు సుబ్రహ్మణ్యుడు. వచ్చిన వారు ఆ యొక్క శివభక్తుని రూపంలో ఉన్నటువంటి కుమారస్వామికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా వారు వెళ్ళిన కొద్దిసేపట్లోనే ఒక గజరాజు వల్లి పైన దాడి చేస్తుంది. కుమారస్వామి ఆమెను రక్షిస్తాడు. పార్వతీ తనయుడు తన వాహనమైనటువంటి నెమలిని ఎక్కి 12 హస్తాలను కలిగి ఉండి సహస్ర సూర్యుల తేజస్సుతో శక్తి ఆయుధదారుడై కుకుట ధ్వజాన్ని ధరించి ఒక్కొక్క ముఖము ఒక్కొక్క కార్యాన్ని నిర్వహించే విధంగా వల్లీదేవికి దర్శనమిస్తాడు. ఆ యొక్క దివ్య స్వరూపాన్ని చూసి కుమారస్వామికి పాదాభివందనం చేసి పెళ్లికి సుముఖం వ్యక్తం పరుస్తుంది వల్లీదేవి. అంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనసులో కుంగి కుంగి ఏడుస్తుంది. అయ్యో, ఎక్కడి మహానుభావుడు, నేను ఒక్క మాట కూడా నోరు తెరిచి చెప్పలేదే అని. అది చూసినటువంటి ఆమె చెలికత్తె, ఎందుకమ్మా అంతగా బెంగ పెట్టుకుంటున్నారు? మీరేదైనా ఆయనకు చెప్పాలనుకుంటే ఒక ఆకు మీద ఉత్తరం రాసి నాకు ఇవ్వండి, నేను పట్టుకొని వెళ్ళి ఆయనకి ఇస్తాను అని చెబుతుంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు కూడా
పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చొని ఉంటాడు. చెలికత్తె వెళ్ళి ఆ యొక్క పత్రాన్ని చూపిస్తుంది. ఆయన దాన్ని చదివి వల్లీదేవి దగ్గరికి ఇప్పుడే వెళ్ళాలి పదా అని చెప్పి అంటాడు. అప్పుడు చెలికత్త అలా వద్దు, నేనే ఆ పిల్లను తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళి వల్లీదేవిని తీసుకొస్తుంది. అలా వారిద్దరూ చక్కగా మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఆలోగా తెల్లారిపోతుంది. ఇక అక్కడ పిల్ల కనిపించడం లేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు చేరుకుంటారు. అక్కడకు రాగా వారిద్దరూ కనిపిస్తారు. బిల్లనాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడని చెప్పి తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా ఒక వేటగాని వేషంలో ఉంటాడు. కాబట్టి వెంటనే ఆగ్రహం చెందినటువంటి బిల్లనాయకుడు తన యొక్క పరివారంతో ఆయన మీద బాణాలను ప్రయోగిస్తాడు. ఇక సుబ్రహ్మణ్యుడు వాటన్నిటినీ కూడా నవ్వుతూ చక్కగా స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు అందరూ కూడా కింద పడి స్పృహ తప్పిపోతారు. తిరిగి స్వామివారు అనుగ్రహించేసరికి మరలా వారందరికీ స్పృహ వచ్చి పైకి లేస్తారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకొని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్నటువంటి సుబ్రహ్మణ్యుడు వారికి సాక్షాత్కరిస్తాడు. అప్పుడు ఆ బిల్లులందరూ కూడా నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోతారు. స్వామి ఇక నంబిరాజన్ వద్దకు వెళ్ళి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. అప్పుడు నంబిరాజన్ వల్లీదేవి తమ కుమార్తె కాదని చెప్పి ఆదిశేషుని కుమారుడైనటువంటి కుముదుని కుమార్తె అని చెప్పి, కానీ ఈమె మా ఇంట పెరుగుతుంది కాబట్టి మాకైతే ఎలాంటి అభ్యంతరమూ లేదు. వల్లి నాగస్వరూపిణి కావడం వలన నాగస్వరూపిణిని మాత్రమే వివాహం చేసుకుంటుంది అని చెప్పగా కుమారస్వామి సర్పరూపంలో వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి సంసిద్ధుడవుతాడు. అంతలో నారదుడు దేవసేన పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వస్తాడు. నేనెంత భాగ్యవంతురాలనో కదా అని అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తుంది. అలా కొండజాతి ఆచారం ప్రకారం వధూవరులను కూర్చోబెట్టి వినాయకుడి సమక్షంలో శివపార్వతుల ఆశీర్వాదంతో దేవసేన అంగీకారంతో దేవతలు పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉండగా వల్లి సుబ్రహ్మణ్య స్వామిల వివాహం ఆనందదాయకంగా జరుగుతుంది. ఒక కొండజాతి పిల్లను చేసుకున్నందుకు జ్ఞాపకార్థకంగా స్వామివారు కలియుగమునందు కొండలపైనే వెలుస్తానని చెప్పి మాటిచ్చాడు. అందుకే దాదాపుగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ క్షేత్రాలన్నీ కూడా కొండలపైనే వెలుసుంటాయి. పార్వతీ పరమేశ్వరులతో అలాగే దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోరికలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామివారు తిరుత్తని యందు వెలిసి ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే పాపాలన్నీ దగ్ధమవుతాయి, వంశాభివృద్ధి జరుగుతుంది. కుమారస్వామివారు పాముగా మారారు. పాము బ్రహ్మజ్ఞానానికి కుండలినికి ప్రతీక కాబట్టి నువ్వు బ్రహ్మణ్య దేవుడివి, సుబ్రహ్మణ్యుడివి, మంచి పరబ్రహ్మ స్వరూపుడివి అని వల్లీదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు బిరుదు ఇచ్చాడు. కాబట్టి కుమారస్వామిని సుబ్రహ్మణ్య స్వామి అని కూడా కొలుస్తారు. వల్లీ అమ్మవారు కుండలిని శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి ఆగమంలో పాకేటటువంటి నాదశక్తికి ప్రతీక వల్లీ అమ్మ. మనందరిలోనూ కుండలిని శక్తి 3.5 అడుగుల చుట్ట చుట్టుకొని మూలాధార చక్రం నందు ఉంటుంది. అయితే ఆ కుండలిని శక్తిని కదపడం అనేది కేవలం సమర్థుడైనటువంటి గురువు యొక్క పర్యవేక్షణలో తప్ప ఎవ్వరూ కూడా సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెబుతారు. శివశక్తుల అనురాగానికి ఫలం జ్ఞాన పండితానికి కీర్తింపబడ్డవాడు గజాముఖాననుడు దేవసేనాధిపతి వల్లీ నాయకుడు అయినటువంటి వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ వైభవాన్ని ఎవరైతే తలుచుకొని స్వామివారిని పూజిస్తారో స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇప్పుడు స్వామివారు చేసినటువంటి కొన్ని లీలల గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి కొద్ది దూరంలో ఒక చిన్న గ్రామంలో పెరియశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఎంతో సంపదను ఆర్జించాడు. అంత సంపాదించినప్పటికీ పెరియశెట్టి ఎప్పుడూ ఏమాత్రం దాన ధర్మాలు చేసేవాడు కాదు. అతనికి 2 కుమార్తెలు. వారి పేర్లు వందన, చందన. వందన వివాహం అయినప్పటికీ చిన్న కుమార్తె అయినటువంటి చందన వివాహం ఎప్పుడూ ఏమాత్రం కుదిరేది కాదు. ఎన్ని సంబంధాలు వచ్చినా చివరి క్షణంలో ఏదో ఒక రకంగా అవి ఆగిపోతూ ఉండేవి. అలా అసలు ఎందుకు జరుగుతుందో ఆ దంపతులకు అర్థమయ్యేది కాదు. అలా ఉండగా ఆ సంవత్సరం విపరీతమైనటువంటి కరువు కూడా పట్టుకుంటుంది. వర్షాలు ఏమాత్రం కురవలేదు. జనంలో ఏ వస్తువులు కొనే స్థితి లేక పెరియశెట్టికి వ్యాపారంతో ఎంతో నష్టం వస్తుంది. నష్టానికి తోడు కూతురు పెళ్లి జరగకపోవడం వలన బాధ కూడా విపరీతంగా అవుతుంది అతనికి. అప్పుడప్పుడు భార్యతో కలిసి దగ్గరలో ఉన్నటువంటి స్వామిమలై దివ్యక్షేత్రంలో స్వామివారైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కొలుస్తూ ఉండేవాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయేది. అలా ఎంత ప్రయత్నించినా చిన్న కుమార్తెకు వివాహం కుదిరేది కాదు. అలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వారింటికి వస్తారు. అతను పెరియశెట్టితో వచ్చే మంగళవారం నాడు
స్వామి మలైలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించమని చెప్పి చెబుతాడు. ఆ మాట విన్నటువంటి పెరియశెట్టి కొంచెం విసుగ్గా ఇలా అంటాడు. స్వామి, వచ్చే వారం ఏమిటి? ఇంతకుముందు ఎన్నో మంగళవారాలు అక్కడే అభిషేకం చేయించాను. అయినా ఏ మాత్రం ఫలితం లేకపోయింది. మరొక మారు చేయించినప్పటికీ ఏం ఫలితం ఉంటుందిలే అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, సరే, ఇన్నిసార్లు చేయించావు అన్నావు కదా, ఒక్కసారి మరలా చేయించు, తప్పకుండా ఫలితం ఉంటుంది అని అంటాడు. అప్పుడు పెరియశెట్టి ఆ సాధువుతో, అదేమంత పెద్ద కష్టం కాదులేండి, మరలా అభిషేకం తప్పకుండా చేయిస్తానులే అని అంటాడు. ఇక శని ఆదివారాలు గడిచిపోయి సోమవారం వస్తుంది. పెరియశెట్టికి పక్క ఊరి జమీందారు నుండి ఏదో ముఖ్యమైనటువంటి పని ఉందంటూ కబురు రావడంతో అక్కడకు వెళతాడు. అలా అన్ని వివరంగా అక్కడ మాట్లాడేసరికి సాయంత్రం అవుతుంది. ఒక్కసారిగా బాగా వర్షం పట్టుకుంటుంది. అంతటి వర్షంలో బయలుదేరడానికి కుదరక రాత్రి అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వర్షం మర్నాడు మధ్యాహ్నం దాకా తగ్గలేదు. అక్కడితో ఆ సాధువు చెప్పినట్లు ఆ మంగళవారం స్వామి మలైకి వెళ్లడం పెరియశెట్టికి కుదరలేదు. వచ్చే వారం వెళ్ళవచ్చులే అని అనుకుంటాడు. ఆ వారం పూర్తయి తిరిగి మరలా సోమవారం వస్తుంది. భార్య ఈసారి ఎలాగైనా సరే స్వామి మలైకి వెళ్ళి స్వామికి అభిషేకం చేయించాలి అని చెబుతుంది. ఉదయం ఇంకా సేపట్లో బయలుదేరుతామనగా పెరియశెట్టి ఒక్కసారిగా కాలు జారి పడతాడు. కాలు విపరీతమైనటువంటి నొప్పి చేస్తుంది. ఏమాత్రం కదలలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడితో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి ఈ మంగళవారం కూడా వెళ్ళలేకపోతారు. ఎందుకు ప్రతిసారి ఈ విధంగా అవాంతరాలు వస్తున్నాయా అని బాధతో భార్య విలపిస్తూ ఉంటుంది. అంతలో మరలా వారం గడిచిపోతుంది. మరలా సోమవారం వస్తుంది. ఇంకా సేపట్లో మరలా బయలుదేరుతామని తలుస్తుండగా భార్య కాలు మెలికి పడుతుంది. ఆ నొప్పి క్షణానికి విపరీతంగా ఎక్కువైపోయి ఏమాత్రం కదల్లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఈ వారం కూడా వెళ్ళడానికి కుదరలేదు. అలా ఎందుకు జరుగుతుందో వారికి అర్థం కావడం లేదు. తామేదో అపరాధం చేశామని చెప్పి అప్పుడు అనుకుంటారు. ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెరియశెట్టి భార్యకు కలలో కనిపించి ఇలా చెబుతాడు. అమ్మా, నీ భర్త నన్ను దర్శించడం ఎంతో తేలికని, అదేమంత పెద్ద కష్టమైనది కూడా కాదని అహంకారంతో అన్నాడు. ప్రతి మంగళవారం వెళుతున్నాం కదా, మరొకసారి వెళ్ళడం అదేమంత పెద్ద కష్టం కాదులే అని చాలా తేలిగ్గా అన్నాడు. నా అనుగ్రహం లేకపోతే నాకు ఎంత దగ్గరలో ఉన్నా సరే నా దర్శనం ఎలా జరగదో తెలియపరచడానికి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఈసారి తప్పకుండా నా దర్శనం లభిస్తుంది అని చెబుతాడు స్వామి. ఇక భార్య నిద్ర నుండి లేవగానే తనకు వచ్చినటువంటి స్వప్నం గురించి పెరియశెట్టికి వివరంగా చెబుతుంది. ఇక పెరియశెట్టి తన అహంకారానికి మన్నించమంటూ ఆ స్వామికి నమస్కరించి చెంపలు వేసుకుంటాడు. ఇంకెప్పుడు అలా మాట్లాడనని చెప్పి తనను క్షమించమంటూ వేడుకుంటాడు. భక్తవత్సలుడైనటువంటి ఆ స్వామి అనుగ్రహంతో ఆ మరుసటి మంగళవారం ఆ కుటుంబానికి స్వామి మలైలో చక్కని దర్శనం జరిగింది. వారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎంతో వైభవంగా దర్శించుకొని స్వామికి అభిషేకం కూడా చేయించారు. అలా జరిగిన కొద్ది రోజులకే నాగరాజు అనేటటువంటి వరుడితో చందనకు వైభవంగా వివాహం కూడా జరిగింది. ఇక పెరియశెట్టి కుటుంబం అంతా కూడా ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. అలాగే పూర్వకాలంలో తమిళ దేశంలో మణిశర్మ అనే ఒక చర్మకారుడు ఉండేవాడు. అతను వంశపారపర్యంగా వచ్చినటువంటి చెప్పులు కుట్టే వృత్తిలో జీవిస్తూ ఎంతో భక్తిపరాయణుడై ఉండేవాడు. పరమేశ్వరుడన్నా, విఘ్నేశ్వరుడన్నా, సుబ్రహ్మణ్యేశ్వరుడన్నా అతనికి ఎంతో ప్రాణం. ప్రత్యేకించి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడంటే మరీ ప్రాణం. ఎల్లప్పుడూ ఆ బాలసుబ్రహ్మణ్యుణ్ణి తలుస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు వసుమతి. ఆమె కూడా ఎంతో భక్తితో ఉండేది. ఆ దంపతులిద్దరూ ఎంతో నిర్మలమైనటువంటి మనసుతో జీవిస్తూ ఉండేవారు. ఇక మణిశర్మకు అన్నీ ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం వలన వారెప్పుడూ బాధపడుతూ ఉండేవారు. ఆ విధంగా ఆ దంపతులు తమకు సంతానం అనుగ్రహింపవలసిందిగా ప్రతిరోజు కూడా అందరు దేవతలను ప్రార్థిస్తూ ఉండేవారు. కానీ ఏమాత్రం ఫలితం లేకపోయేది. అలా రోజులు గడుస్తూ మణిశర్మకు 40 సంవత్సరాల వయసు వస్తుంది. ఒకరోజు ఆ విషయం గురించి ఆలోచిస్తూ తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతాడు. అప్పుడు భార్యతో ఇలా అంటాడు. ఇన్నేళ్లుగా మనం ఎంతమంది దేవతలను ప్రార్థిస్తున్నాం, అయినా ఏమీ ఫలితం లేకపోయింది. రేపటి నుండి నేను వారం రోజుల పాటు పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకుండా ఉపవాస దీక్ష చేస్తాను. ఆ స్వామి కరుణిస్తే సరి, లేదా ప్రాణాలైనా విడిచిపెడతాను అంటాడు. ఆ మాటలు విన్నటువంటి భార్య వసుమతి కంట నీరు పెట్టుకుంటుంది. భార్యతో అన్నట్లుగానే మణిశర్మ మర్నాడు ఉదయం నుండి ఏ ఆహారం తీసుకోవడం మానేశాడు. ఆ విధంగా 3 రోజులు అయ్యేసరికి ఓపిక తగ్గుతుంది. 4వ రోజు మంచం మీద నుండి లేవలేకపోతాడు. బంధువులు, స్నేహితులు ఎంతగా చెప్పినా కూడా అతను మాత్రం వినిపించుకోలేదు. అలా 5వ రోజు సాయంత్రం ఒక పిల్లవాడు ఎక్కడి నుండో పరిగెత్తుకుంటూ వచ్చి
"ఓ మామా, ఇదిగో ఈ అరటిపండు తిను, నీకేమీ పర్వాలేదులే" అంటూ అతని చేతిలో ఒక అరటిపండు పెడతాడు. ఆ బాలుని యొక్క తేజస్సుకు ఆశ్చర్యపోతూ మణిశర్మ ఒక్క క్షణం ఒళ్ళు మరిచిపోతాడు. తనను ఏదో తెలియనటువంటి మాయ కప్పేస్తోంది. తన ఉపవాసం సంగతి కూడా అతనికి గుర్తురాదు. చక్కగా చిరునవ్వు నవ్వుతున్నటువంటి ఆ బాలుని చూస్తూ అతని నుండి అరటిపండు తీసుకొని కళ్ళకద్దుకొని తింటాడు. అంతే, ఒళ్ళంతా ఏదో దివ్యమైనటువంటి తేజస్సు ప్రసరించినట్లుగా అవుతుంది. ఆ బాలుడు ఒక్క క్షణాన పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి మాయమవుతాడు. ఇక మణిశర్మకు ఒక్కసారిగా కునుకు పడుతుంది. నిద్రలో ఆ కుమారస్వామి కలలో దర్శనమిచ్చి బాలుని రూపంలో వచ్చిన తానేనని, త్వరలోనే వారికి చక్కని పిల్లవాడు జన్మిస్తాడని చెబుతాడు. అక్కడికి కొంచెం దూరంలో ఉన్నటువంటి పలముదరై చొలై అనే పుణ్యక్షేత్రంలో తాను వెలిసి ఉన్నానని, 7 మంగళవారాలు తనను దర్శించమని చెబుతాడు స్వామి. నిద్ర నుండి మెలకు వచ్చినటువంటి మణిశర్మ తనకు వచ్చినటువంటి కలంతా కూడా వివరంగా తన భార్యకు చెబుతాడు. ఆ విధంగా ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. సాక్షాత్తు ఆ షణ్ముఖుడే వచ్చి దర్శనమిచ్చి తమకు కరుణించినందుకు వారెంతగా సంతోషించి పొంగిపోతారు. అలా ఆ దంపతులిద్దరూ స్వామివారు సెలవిచ్చిన విధంగా 7 మంగళవారాల పాటు పలముద్ర చోలైలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. ఆ స్వామి అనుగ్రహంతో వారికి చక్కని పిల్లవాడు జన్మిస్తాడు. మణిశర్మ, వసుమతి దంపతులిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఆ కార్తికేయుడిని సేవించుకుంటూ కలకాలం సుఖంగా జీవించారు. అదేవిధంగా పూర్వకాలంలో మదురై నగరానికి కొద్ది దూరంలో ఒక గ్రామంలో వెంకట శాస్త్రి అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతను అన్ని శాస్త్ర విద్యల్లోనూ ఎంతో ప్రావీణ్యం కలవాడిగా ప్రసిద్ధి పొందాడు. చుట్టుపక్కల గ్రామాలలో ఎవరికి ఏ సలహా కావలసినా వెంకట శాస్త్రి వద్దకే వచ్చేవారు. వివాహ గృహ ప్రవేశాలకు ముహూర్తాలు నిర్ణయించడంలో వెంకట శాస్త్రికి సాటిలేని వారు ఎవ్వరూ లేరని చెప్పి జనమందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ విధంగా ఆలయ ప్రతిష్టాపన ముహూర్తాలతో సహా అన్నీ కూడా ఏమేం కావలసిన దూర దూర గ్రామాల నుండి వారైనా సరే వెంకట శాస్త్రి వద్దకే వెళుతూ ఉండేవారు. ఆ విధంగా వెంకట శాస్త్రికి 50 సంవత్సరాల వయసు వస్తుంది. ఎంతో ఆరోగ్యంగా సుఖంగా ఉంటున్నటువంటి వెంకట శాస్త్రికి ఒకనాడు ఉన్నట్టుండి ఒక చర్మ వ్యాధి పట్టుకుంటుంది. శరీరం అంతా దురద రావడం, కొంచెం గోకినా పుండు పడడం జరిగేది. చర్మం అక్కడక్కడ పొలుసులు బారినట్లుగా ఉండేది. వెంకట శాస్త్రికి ఆయుర్వేదం కూడా పరిచయం ఉండడం వలన కొన్ని మందులు కూడా వాడి చూస్తాడు. అయినా అవేమీ ఏమాత్రం పనిచేయలేదు. ఇక లాభం లేదనుకొని మదురై నుండి పెద్ద వైద్యుల కోసం కబురు పంపిస్తాడు. వెంకట శాస్త్రిపై ఉన్న అభిమానంతో వారు ఆ ఊరు వచ్చి పరీక్షించి కొన్ని మందులు ఇస్తారు. అయినప్పటికీ లాభం లేకపోతుంది. అదంతా కూడా తన యొక్క పూర్వజన్మ కర్మఫలం అని చెప్పి వెంకట శాస్త్రి బాధపడుతూ ఉంటాడు. అలా ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఆంధ్రదేశం నుండి ఒక గొప్ప జ్యోతిష్కుడు వస్తాడు. అతను జ్యోతిష్యంతో ఎంతో ప్రావీణ్యత కలవాడని, ఎటువంటి సమస్యలకైనా చక్కని పరిష్కారం చూపగలడని అక్కడ జనమందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ఒకనాడు ఆ జ్యోతిష్కుడు వెంకటశాస్త్రి ఇంటికి వస్తాడు. అతని జాతకం చూసి కళ్ళు మూసుకొని ధ్యానించి ఇలా అంటాడు: "స్వామి, మీరు కిందటి జన్మలో ఘోరాతి ఘోరం చేశారు. అకారణంగా మీరు 10 సర్పాలను చంపివేశారు. మీకు అవి ఎలాంటి హాని తలపెట్టకపోయినప్పటికీ వాటిని మీరు చాలా క్రూరంగా హింసించి చంపేశారు. ఆ పాప ఫలం మీరు ఈ విధంగా అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ఒక్కటే పరిహారం, ఆ కార్తికేయుని వేడుకోవడమే. ఇక్కడకు కొద్ది దూరంలో తిరుప్పారకుండ్రం అనేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యమైనటువంటి క్షేత్రం ఉంది. అక్కడ వెలిసినటువంటి కుమారుడు ఎంతో గొప్ప మహత్యం కలవాడు. ఆ స్వామి తన బల్లంతో అక్కడ ఒక సరస్సునే సృష్టించాడు. తమరు ఇక ఆలస్యం చేయకుండా వచ్చే మంగళవారం నాడు ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని ఆరాధించి ఆ సరస్సులో స్నానమాచరించండి. మీ పూర్వజన్మ పాపమంతా కూడా నశించిపోయి మీకు పూర్తిగా ఆరోగ్యం కలుగుతుంది అని చెబుతాడు. ఇక వెంకట శాస్త్రి ఆ తరువాత వచ్చినటువంటి సోమవారం బయలుదేరి రాత్రికి తిరుప్పారకుండ్రానికి చేరుకుంటాడు. ఉదయాన్నే లేచి చక్కగా శుచిగా స్నానం చేసి ఆలయంలో స్వామిని దర్శిస్తాడు. తరువాత పక్కనే ఉన్నటువంటి సరస్సు వద్దకు వచ్చి ఆ నీటిలో దిగి 2 చేతులతో ఆ యొక్క కార్తికేయుడిని నమస్కరిస్తూ నీటిలో 3 సార్లు మునుగుతాడు. అంతే, ఆశ్చర్యం! వెంకటశాస్త్రి చర్మవ్యాధి అంతా కూడా క్షణంలోనే మాయమైపోతుంది. ఆనందంతో వెంకటశాస్త్రి కళ్ళనీళ్ళొస్తాయి. ఆలయం వైపు తిరిగి ఆ స్వామిని ప్రార్థిస్తూ ఇలా అంటాడు: "స్వామి కార్తికేయ, నీవు జ్ఞాన సంపన్నుడవు. నిన్ను కొలిచిన వారిని ప్రతినిత్యము కూడా రక్షించేటటువంటి అమృతమూర్తివి స్వామి. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర, నీకివే నా నమస్కారములు.
నిన్ను స్మరించే వారికి ఎన్నో జన్మల పాపాలు నశించి కైవల్యం లభిస్తుంది. ప్రతినిత్యము కూడా నిన్ను స్మరించే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి ఆ స్వామిని ఎన్నో విధాలుగా కొనియాడతాడు. ఆలయంలోకి వెళ్ళి స్వామిని దర్శిస్తాడు. తిరిగి తన ఊరికి ప్రయాణమవుతాడు. జీవించి ఉన్నంత కాలం ఆ స్వామినే సేవిస్తూ సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి అర్చించడం వలన కుజదోషం నుండి విముక్తులవుతారు. ఎటువంటి సర్పదోషాలు ఉన్నా తొలగిపోతాయి. బుద్ధి వికసిస్తుంది. విద్యార్థులకు పరీక్షలలో జయం కలుగుతుంది. మంగళవారం నాడు కుమారస్వామిని పూజించిన వారికి చక్కని సంతానం కలుగుతుంది. ఆ స్వామి కథలను విన్నవారికి స్వామి అనుగ్రహం దక్కుతుంది. ప్రతినిత్యము కూడా ఇక ఆ స్వామినే తలుచే వారికైతే సర్వ సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అదేవిధంగా పూర్వకాలంలో కన్యాకుమారి సమీపంలో విష్ణుపురం అనే ఒక గ్రామంలో వెంకట్రామన్ అనే ఒక పాలు పోసే అతను ఉండేవాడు. అతను ప్రతిరోజు తన వద్ద ఉన్నటువంటి 10 గేదెల పాలు పితికి వాటన్నిటినీ పెద్ద గంగాళంలో పోసుకొని ఒక బండిపై పెట్టుకుని ఊరిలో వారికి పోసేవాడు. వెంకట్రామన్ పాలలో ఏమాత్రం ఎప్పుడూ నీరు కలపకుండా స్వచ్ఛమైనటువంటి పాలు పోస్తాడని అందరూ చెప్పుకుంటూ ఉండేవారు. వెంకట్రామన్ భార్య సుమతి దంపతులిద్దరూ ప్రతిరోజు పరమేశ్వరుని పూజిస్తూ స్వామిని తలుస్తూ ఉండేవారు. వెంకట్రామన్కు పరమేశ్వరుడంటే ఎంతో భక్తి. ప్రతి సోమవారం ఉపవాసం కూడా ఉండేవాడు. అలా వెంకట్రామన్ దంపతులకు అన్నీ ఉన్నా సంతానం లేకపోవడం వలన వారికి ఎంతో బాధగా ఉండేది. ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరుణ్ణి సంతానాన్ని ప్రసాదించమంటూ వేడుకుంటూ ఉండేవారు. అందరి ఇళ్లల్లో పాలు పోసిన తర్వాత ఇంటికి వచ్చే దారిలో ఒక చెట్టు పక్కన ఉన్నటువంటి కుళాయి కింద పాత్రలన్నీ కడిగేవాడు. కొంచెం మిగిలినటువంటి పాలు పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టు మొదట్లో పోసేవాడు. ఆ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి వెంకట్రామన్కు కలలో సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తాడు. నాయనా వెంకట్రామన్, నీ భక్తికి నేనెంతో సంతోషించాను. నీవు ప్రతిరోజు చెట్టు మొదట్లో అందరికీ పోయగా మిగిలినటువంటి పాలు పోస్తూ ఉన్నావు కదా, ఆ చెట్టు పక్కనే ఉన్న పొదల్లో ఒక దివ్యమైనటువంటి సర్పం ఉంది. రోజు నువ్వు పోసే పాలు ఆ సర్పరాజం స్వీకరిస్తూ ఉంది. నిజంగా నీవు తెలియక చేస్తున్నప్పటికీ, పాలు కొంచెమే అయినప్పటికీ, ప్రతిరోజు నువ్వు చేస్తున్నటువంటి ఆ మంచి పని వలన నేనెంతో సంతోషించాను. అలాగే నీకెంతో పుణ్యం కూడా లభించింది. అంతేకాదు, నిన్న నాకెంతో ప్రీతికరమైనటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి. నిన్న కూడా ఎప్పటిలాగే అక్కడ నువ్వు పాలు పోసావు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి దివ్య సర్పానికి ఆ పవిత్ర దినాన పాలు పోసిన వాడివై ఎంతో పుణ్యాన్ని సంపాదించావు. దీనివలన నేను ఎంతో సంతోషించాను. నీకు త్వరలోనే చక్కని కుమారుడు జన్మిస్తాడు. నీవు ఆ కుమారుని తీసుకొని ఇక్కడకు కొద్ది దూరంలో ఉన్నటువంటి నా పుణ్యక్షేత్రమైనటువంటి తిరుచెందూరుకు వెళ్ళి పిల్లవాడికి అక్కడే నామకరణం చేయవలసింది అని చెప్పి స్వామి అంతర్ధానమవుతాడు. ఇక ఉదయం నిద్రలేవగానే భార్య సుమతికి తనకు వచ్చినటువంటి కలంతా కూడా వివరంగా చెప్తాడు వెంకట్రామన్. ఆ షణ్ముఖుడు తమను అనుగ్రహించినందుకు వారెంతో సంతోషిస్తారు. వెంకట్రామన్ అప్పటి నుండి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ చెట్టు మొదట్లో పాలు పోస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా ఆ యొక్క దివ్య సర్పం కనిపిస్తుందేమోనని ఆత్రతగా చూసేవాడు. కానీ ఆ సర్పం మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. ఆ షణ్ముఖుని దయ వలన సుమతి కొన్ని రోజులకే గర్భం దాల్చి చక్కని పిల్లవాడిని కంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పినట్లుగా ఆ యొక్క పిల్లవాడిని వెంట పెట్టుకుని తిరుచెందూరుకు బయలుదేరుతారు. ఆ రోజుల్లో ఎడ్ల బండీలపైనే ప్రయాణం. కొంత దూరం వెళ్ళేటప్పటికీ దారి ఎదురుగా ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో చక్కగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక సర్పం కనిపిస్తుంది. దారి మధ్యలో పడగ విప్పి ఉన్నటువంటి ఆ సర్పరాజాన్ని చూడగానే స్వామివారు కలలో చెప్పినటువంటి సర్పం ఇదేనేమోనని చెప్పి వెంకట్రామన్కు అనిపిస్తుంది. అలా కుటుంబం అంతా కూడా బండి దిగి ఆ దివ్య సర్పానికి నమస్కరిస్తారు. పిల్లవాడి చేత కూడా నమస్కరింపచేస్తారు. వెంటనే ఆ సర్పం అక్కడి నుండి మాయమవుతుంది. ప్రయాణం ముందుకు సాగించి వెంకట్రామన్ దంపతులు మరునాడు ఉదయానికి తిరుచెందూరుకు చేరి అక్కడ కొలువై ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుంటారు. పిల్లవాడికి అక్కడే కార్తికేయన్ అనేటటువంటి నామకరణం చేస్తారు. ఆ రాత్రి అక్కడే ఉండి మర్నాడు మరలా తిరిగి విష్ణుపురానికి చేరుకుంటారు. ఆ విధంగా వెంకట్రామన్ కుటుంబం అంతా కూడా బ్రతికి ఉన్నంతకాలం ఆ స్వామిని సేవించుకుంటూ కలకాలం సుఖంగా జీవించారు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.